హలో మావా, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? ఇదేంటో చెప్పే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మావా, ఈరోజైతే నేను మరో రైస్ ఐటమ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఇది లెమన్ రైస్ మావా. ఇది ఎట్లా చేసుకోవాలన్నా ఇందులోకి కావాల్సినవేంటో ఈ వీడియోలో అయితే చూసేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి కావాల్సినవి అయితే పచ్చిమిర్చి ఇలా పెద్ద పెద్దగా చీలికలు చేసి అయితే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెయిన్గా కావాల్సింది అయితే లెమన్, 1 లేదా 2 తీసుకొని ఇట్లయితే కట్ చేసి పక్కన ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, తర్వాత కాస్తంత జీలకర్రను కూడా తీసుకోండి, తర్వాత కరివేపాకు. వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లీలను కూడా తీసుకోండి తర్వాత శనగపప్పును కూడా తీసుకోండి కాస్తంత. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కాస్తన్ని తీసుకోండి, ఎక్కువ అయితే టేస్ట్ మిస్ అవుతుంది. వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత మినపప్పును అయితే తీసుకోండి ఇందులోకి కావాల్సినవి అయితే ఇప్పుడు గింతేమో. వీటిని అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక చెప్పినాను కదా, 1 లేదా 2 లెమన్స్ అయితే తీసుకొని కట్ చేసి అయితే పెట్టుకోండి. నేనైతే ఒక 2 లెమన్స్ అయితే తీసుకొని వాటిని కట్ చేసి వాటి నుంచి రసం అయితే సెపరేట్ చేసిన. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ అయితే ఇక్కడతో అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఎంత క్వాంటిటీలో అయితే లెమన్ రైస్ ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సరిపడినంతగా బియ్యం అయితే తీసుకోవాలి గంత బియ్యం అయితే తీసుకొని వాటిని ఒక 5 to 6 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం. అంటే ఇక్కడ లెమన్ రైస్ చేయాలి అనుకుంటే దానికి ముందుగానే రైస్ అయితే కుక్ చేసి పెట్టుకోవాలి అనమాట. ఓకే స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నాకైతే రైస్ కావడానికి ఇంకా జరంత టైం అయితే పట్టింది ఇంకా కాస్త పలుకుగానే ఉంది, అసలు ఇంకా పర్ఫెక్ట్ గా అయితే కాలేదు. మళ్ళీ ఒక 2 minutes అయితే మూత పెట్టేసి ఉంచేసి పర్ఫెక్ట్ గా రైస్ ఉడికిపోయింది అనుకున్నాక దీని నుంచి గంజిని అయితే వార్చేసుకోండి ఇక్కడ అయితే చూసినారా, నేనైతే ఈ రైస్ నుంచి అయితే గంజిని అయితే మొత్తం వార్చేసుకున్నా. ఇక్కడ అయితే నాకు రైస్ కంప్లీట్ గా విడివిడిగా అయితే అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని చల్లబరుస్తున్నా. ఇట్లాంటి స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నా నేను. ఈ రైస్ లో ఏమైనా కాస్త వాటర్ ఏమైనా ఉంటే గనక ఈ హోల్స్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి హోల్స్ ఉన్న బౌల్ అయితే తీసుకొని అందులో వేసేసేయండి. ఒకవేళ ఇలాంటివి లేకపోతే గనక బౌల్ అయినా సరే తీసుకొని చల్లబరిచేసేయండి. ఇప్పుడు నేను ఇందులోకి కంప్లీట్ గా కుక్ చేసుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నా. వేడిగా ఇలానే ఉంటే గనక రైస్ చాలా మెత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. సో అందుకే దీన్ని చల్లబరుచుకోవడం వల్ల విడివిడిగా పొల్లు పొల్లుగా అనిపిస్తుంది రైస్. సో అందుకే రైస్ వేడిగా ఉంటే కన్నా చల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో స్టార్టింగ్ లో అయితే స్పూన్ తో ఇలా విడివిడిగా అయితే చేసేసి తర్వాత కాస్తంత చల్లబడిన తర్వాత చేయితో అయితే ఇలా విడివిడిగా చేసేసుకొని చల్లబరిచేసుకోండి. ఓకే ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదైతే కంప్లీట్ గా చల్లబడిన తర్వాత ఇందాక మనం లెమన్ నుంచి లెమన్ రసం అయితే సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ లెమన్ రైస్ చేయడానికి మనకి ఎంతైతే సాల్ట్ యూజ్ అవుతుందో ఆ కంప్లీట్ సాల్ట్ అంతా కూడా ఇదే రసంలో వేసేసి ఒక చిన్న స్పూన్ అయితే తీసుకొని అది మొత్తం ఇందులో వేసినాక దీన్ని మొత్తం కరిగించేసుకోవాలి. మనం తాలింపు పెట్టేటప్పుడు సపరేట్ గా అందులో మళ్ళీ సాల్ట్ అయితే వేయనక్కర్లేదు, మనం కంప్లీట్ గా ఇందులోనే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్టీకి సరిపడినంత సాల్ట్ అయితే ఈ రసంలో అయితే వేసేసి మొత్తం అంతా కరిగించేసుకున్న తర్వాత ఇది మొత్తం కంప్లీట్ గా కరిగిపోయినాక ఇందాక మనం చల్లబరిచేసుకున్నాం కదా రైస్, దాన్ని అంతా కూడా ఒక్కసారి ఇలా విడివిడిగా అనేసి నెక్స్ట్ వచ్చేసి ఈ రసం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ రసం అయితే ఈ రైస్ లో కలిపేటప్పుడు అన్నం ఎట్లాంటి ముద్దలు కట్టకుండా చూసుకోవాలి. పొరపాటున ఎక్కడైనా రైస్ అయితే ముద్దలు ముద్దలుగా ఉండిపోయింది అనుకో, అక్కడ సాల్ట్ అయితే ఎక్కువగా పట్టేసి ఉంటది రైస్ అంతా బిస్కెట్ అయితే. సో కాస్తంతా కూడా సోక్ చేయకుండా జర గ్యాస్ అంతా రైస్ మీద పెట్టి మంచిగా అయితే చేసుకో. ఓకే ఇందాక మనం అయితే రసం అయితే ఇందులో యాడ్ చేసినాం కదా, అది మంచిగా అంత రైస్ కంతా పట్టేటట్టుగా కంప్లీట్గా కలిపి. లెమన్ రైస్ పర్ఫెక్ట్ స్టైల్లో మంచిగా ఉండాలి, మంచి టేస్టీతో కావాలి అనుకుంటే సీక్రెట్ అయితే ఇందులోనే ఉంది. సో ఓపిక్గా ఒక 2-3 minutes అయినా మంచిగా కలిపేసుకోండి నేనైతే ఇక్కడ చూసిండ్రా సోక్ కిందాకైతే చెంచాతో కలిపేసిన, ఇప్పుడైతే మళ్ళీ చేయితో కలిపేస్తున్నా. మంచిగా కావాలి అంటే తప్పదు, ఓపికతో అయినా చేయాల్సిందేగా. మనకు అసలే వంటలు టేస్టీగా చేసి పెట్టాలంటే మస్తు సోక్ చేస్తుంది. అందుకే మనకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి పెట్టినామా అన్నట్టు కాకుండా జర సోక్ అయినా సరే టేస్టీగా చేసి పెడితే తిన్నోడు బతుకుతాడు కదా. ఓకే ఇప్పుడైతే దీన్ని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాం కదా, ఇంకా జర్రంత షేప్ అయితే కలిపేసుకోండి, ఏడవకండి ముతుకోకండి. ఎంతసేపు చూపిస్తుందిరా బాబు అనుకోకండి. మరి నేనే గనక సగం
సొమ్ము చూపించి ఇడిచిపెట్టినాను అనుకో, మీరు ఈ రైస్ని ట్రై చేసినప్పుడు గది బిస్కెట్ అయితే నన్ను తీసుకుంటారు. అందుకే కాస్తంత సాగదీశాను సరే చూపిస్తున్నా. సరే, ఇందాక మనం రైస్లో లెమన్ రసం అయితే వేసి మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాం కదా. ఓకే మా, ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బౌల్ని అయితే పెట్టేసుకుందాం. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో తగినంత ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. మనం ఇందులో వేసుకున్న ఆయిల్ అయితే కంప్లీట్గా హీట్ అయిన తర్వాత అందులో కాస్తన్ని ఆవాలను అయితే వేసేసుకుందాం. చూసినారేమో, నేనైతే ఇప్పుడు ఇందులో ఆవాలను అయితే వేసేసుకున్నా. ఈ ఆవాలు కూడా మంచిగా చిట్చిట్లని సౌండ్ వచ్చి మంచిగా వేగిన తర్వాత ఇందులో కాస్తంత జీలకర్రను అయితే వేసేసుకుంటున్నా. ఇక్కడ నాకైతే ఆయిల్ చాలా హీట్ అయిపోయింది ఎక్కువగా, సో అందుకే వేసిన వెంటనే మాడిపోతున్నాయి. సో నేనైతే ఫాస్ట్ గా అయితే వేసేసుకుంటున్నా. గివి అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో పల్లీలను అయితే వేసుకుంటున్నామా. గివి వేగడానికి అయితే కాస్తంత టైం అయితే పడుతుంది, అంత తొందరగా అయితే ఇవి అసలు వేగవన్నమాట. సో కాస్తంత వెయిట్ చేద్దాం. వీటిని అయితే ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి కాస్త అటు ఇటుగా కలిపేసుకొని నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చిలను అయితే చీలికలు చేసి పెట్టుకున్నాం కదమో, వాటిని అయితే ఇందులో వేసేసుకున్నా. ఈ లెమన్ రైస్ అయితే చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ అవుతాయి మా మనకి. అసలు ఎక్కువ టైం అయితే అసలు తీసుకోదు, చాలా తొందరగానే అయిపోతుంది. అండ్ ఇంకో మెయిన్ ముచ్చట ఏంటి అంటే ఇందులో మసాలాలు అయితే అసలు యూజ్ చేయము. సో చిన్నపిల్లలకి తినిపించడానికి చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇంకో విషయం ఏంటి అంటే ఈ రైస్ ని చిన్నపిల్లల కోసం చేసే వాళ్ళైతే ఇందులో పచ్చిమిర్చిని ఎండుమిర్చిని మాత్రం అసలు వేయకండి, స్కిప్ చేసే చేయండి. ఓకేమా, ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని అయితే వేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చిని నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నా, సో అందుకే ఎండుమిర్చిని అయితే చాలా తక్కువగా అయితే తీసుకున్నా. వీటిని అయితే ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కాస్తంత కలుపుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దానిని అయితే ఇందులో వేసేసుకుంటున్నా. ఈ శనగపప్పును అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత దీనిని అయితే మంచిగా కాస్త కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో వేసిన శనగపప్పు అయితే వేగడానికి టైం అయితే పడుతుంది కదా, సో వెయిట్ చేద్దాం. మీ దగ్గర అయితే జీడిపప్పు గనక ఉంటే అది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోండి మా, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే అది స్కిప్ చేసిన, నా దగ్గర లేదని. సో మీ దగ్గర కనుక జీడిపప్పు ఉంటే పక్కా దానిని అయితే యాడ్ చేసుకోండి. ఇందులో ఇందాక వేసిన శనగపప్పు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును అయితే యాడ్ చేసుకున్నా. నేను కరివేపాకును అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా అది ఫ్రై అయ్యేంత వరకు అయితే కలిపేసుకోండి అటు ఇటుగా. ఇలా అయితే కరివేపాకును వేసుకున్నాక కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఆ పుదీనాను అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఈ పుదీనాని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా పచ్చివాసన అయితే పోయి ఆకు మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటుగా అయితే వెయిట్ చేద్దాం. నేనైతే కర్రీ అన్నిట్లలోకి పుదీనాను అయితే ఎక్కువ యూజ్ చేయమా, కానీ ఫ్రైడ్ రైస్లు ఉంటాయి చూసిండ్రా, అందులో పుదీనా వేస్తే ఆ టేస్ట్ మాత్రం మస్తు హైలైట్ అనిపిస్తుంది. సో నేనైతే ఏ ఫ్రైడ్ రైస్ చేసినా సరే కానీ అందులో ఖచ్చితంగా పుదీనాను అయితే యూజ్ చేస్తా. ఫ్రైడ్ రైస్లు మాత్రం ఈ పుదీనాతో టేస్ట్ బాగా హైలైట్ అవుతాయి. సో ఓన్లీ రైస్ ఐటమ్స్కి మాత్రమే ఇది యూజ్ చేస్తాను నేను. ఇక్కడ పుదీనా వేసినాం కదా, అదైతే మంచిగా ఫ్రై అయిపోయి పచ్చివాసన అయితే అంత వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో పసుపును అయితే యాడ్ చేసుకున్నాము. నేను ఇందులో పసుపును అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిసేటట్టుగా ఒకసారి అటు ఇటుగా మంచిగా కలిపేసుకోండి. మనం ముందుగానే సాల్ట్ని అయితే నిమ్మరసంలో వేసి రైస్లో కలిపేసినాం కనుక సో ఇందులో సాల్ట్ని అయితే మళ్ళీ యాడ్ చేసుకోవద్దు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే డైరెక్ట్గా అయితే వేసేయొద్దు, అది మొత్తంగా కలిసిపోదు. సో ఇట్లాంటి చిన్న బౌల్ని అయితే తీసుకొని అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అందులో కాస్తన్ని వాటర్ని అయితే వేసి ఇలా అంతా కలిపేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అంతా కూడా వాటర్లో మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ తాలింపులో అయితే వేసేసుకోవాలి. మీరు ఇంట్లో డైలీగా ఎట్లాంటి ఫ్రైస్ చేసినా సరే కానీ అందులో డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయకండి, ఎందుకంటే అది అసలు అంత ఈజీగా అయితే కలిసిపోదు, మొత్తానికి అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇట్లా వాటర్లో మిక్స్ చేసి వేయడంతో అది మొత్తం అంతా కలిసిపోయి ఉంటుంది. సో మీకైతే ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఓకే మా, ఇప్పుడైతే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిసిపోయేటట్టు మొత్తం అయితే కలిపేసుకుందాం. ఓకే మా, ఇక్కడితో అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం మొత్తం అయితే అయిపోయింది. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే అనమాట. చూసిండ్రా గైస్, ఇక్కడైతే నా తాలింపు అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది. అండ్ ఇందాకనే నేను రెడీ చేసి పెట్టుకున్నా కదా రైస్, దాన్ని అంతా కూడా ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నా. ఈ రైస్ అయితే కంప్లీట్ గా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి, అంత కలిసేటట్టుగా. కథం ఇంకా గంతే, ఇదంతా కలిపిన తర్వాత రెడీ అయిపోయినట్టు. మొత్తం రైస్ని అయితే నేను ఇందులో వేసేసినామా. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకుంటున్నా అంతా కలిసేటట్టుగా. స్టార్టింగ్ నుంచి మీరైతే ఇక్కడ ఈ రైస్ చేసినప్పటి నుంచి అయితే చూసిండ్రు కదమ్మా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ అయినాయి ఈ రైస్ని చేయడానికి.
అండ్ గట్లనే చాలా తక్కువ టైంలో అయితే ప్రాసెస్ అయిపోయింది. నేను ఏ రైస్ చేసినా కూడా రైస్ చేసి నేను టేస్ట్ చేసిన తర్వాతనే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు కూడా తెలుసు కదా మామ. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటేనే మాత్రమే నేనైతే వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. మళ్ళీ మీరు అయితే ట్రై చేసి అది బిస్కెట్ అయింది అనుకో నన్ను వేసుకుంటారు కనుక. సో మంచిగా అయింది. ఇదైతే టేస్ట్ చాలా సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. నాకైతే ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. పక్కా ట్రై చేయండి మా. టేస్ట్ గురించి ఇంతగానో ఎందుకు చెప్తుంది అబ్బా అని థింక్ చేస్తున్నారా? ఖచ్చితంగా థింక్ చేయాల్సిందే. ఎందుకంటే టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది మా, నిజంగా చెప్తున్నా. నేను ఏదైనా టేస్ట్ చేసినాకనే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తా. అది మీకు కూడా తెలిసిన విషయమే. సో మీరు ఈ రైస్ని కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ట్రై చేయాలి అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మీరైతే ఈ టేస్ట్ చూడాల్సిందే. ఒకవేళ చేయకపోతే మాత్రం మీరు మంచి టేస్ట్ని అయితే మిస్ అవుతారు. ఇదైతే పక్కా చెప్తున్నా. ఓకే మా, ఈరోజు అయితే ఈ లెమన్ రైస్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చిన. నెక్స్ట్ వీడియో ఇంకో మంచి రైస్తో అయితే మీ ముందు ఉంటా. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై.